హాయ్ ఫ్రెండ్స్, స్టీవెన్ స్పిల్బర్గ్ జొరాసిక్ పార్క్ సృష్టికర్త. ఆయన దర్శకత్వంలో ఈ మధ్యలో చాలా హిట్ సినిమాలు రాలేదు. ఏదో ఒకటి రెండు సినిమాలు పర్వాలేదు అనిపించినా అంత గొప్పగా ఆడలేదు. ఆయన దర్శకత్వంలో వస్తున్న మరో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లరే డిస్క్లోజర్ డే. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వార్డెక్స్ అనే అమెరికా సంస్థకు చెందిన రహస్యాలు బయట పెట్టడానికి వార్డెక్స్ అనే సంస్థలో పనిచేస్తున్న డేనియల్ కెల్నర్ గ్రహాంతరవాసుల రహస్యాలను బయట పెట్టడానికి ట్రై చేస్తాడు. మరోవైపు మార్గరెట్ అనే జర్నలిస్ట్ తను మాట్లాడుతూ వేరే భాషలోకి వెళ్ళిపోతుంది. ఆ కోడ్ లాంగ్వేజ్ని డీకోడ్ చేయగల వ్యక్తి డేనియల్ కెల్నర్. వీళ్ళిద్దరూ కలిసి ప్రపంచాన్ని కాపాడడం కోసం ఏం చేశారు, వార్డెక్స్ సంస్థ ఆ రహస్యాలని ఎందుకు దాచింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. స్పిల్బర్గ్ తన పాత కాలం నాటి జురాసిక్ పార్క్ రేంజ్ సినిమాని అందించాడని చెప్పొచ్చు. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కూడా ఒక ఆశ్చర్యానికి గురవాల్సిందే. టైటిల్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అదిరిపోయింది సినిమా. ఎమిలీ బ్లెంట్ అద్భుతంగా చేసింది మార్గరెట్ పాత్రలో. ఆ పాత్రలో ఆమె చూపించిన హావభావాల నుంచి యాక్షన్ సన్నివేశాల వరకు చాలా బాగా చేసింది. ఇక మరో ప్రధాన పాత్ర అయిన డేనియల్ కెల్నర్ పాత్రలో జోష్ ఓకానర్ చాలా బాగా చేశాడు. అద్భుతమైన ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోతుంది. ట్రైలర్ చూసిన వాళ్ళకే ఏం తీసారా అనిపిస్తుంది. అలాంటి సినిమా ఇది. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మిస్ అవ్వకండి. ఎడిటింగ్, ఆర్ట్ డైరెక్షన్ ఇవన్నీ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా అదిరిపోతుంది. ఎమిలీ బ్లంట్ ఫ్యాన్స్, స్పిల్బర్గ్ సినిమాలు ఇష్టపడే, థ్రిల్లర్స్ ఇష్టపడే, సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు, ముఖ్యంగా ఐటీ, జొరాసిక్ పార్క్ లాంటి సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?